ఫ్రెండ్స్, ఇప్పుడే నాగబంధం అనే టీజర్ చూసాను. ఎంత అద్భుతంగా ఉందంటే టీజర్, మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. అంటే ఒక డైలాగ్ లేదనమాట, ఒక చిన్న డైలాగ్ కూడా లేకుండా మొత్తం త్రూ అవుట్ ది ట్రైలర్ బీజిఎం తో అలా నడుచుకుంటూ వెళ్తది. ఒక్కొక్క హైప్ కి మీరు షాక్ అవుతూనే ఉంటారు అనమాట. క్యారెక్టర్స్ అంటే లైక్ యూస్ చేసిన టెక్నిక్ అన్నమాట. విజువల్ పరంగా అయితే మామూలెస్ అంతకు మించి ఉంటది అనమాట. ఇది కూడా ఒక పాన్ ఇండియా మూవీనే. హీరో గారైతే భలే ఉన్నారు. అసలు అద్దిరిపోయారు. హీరో గారిని మీరు ఇంతవరకు ఏదైనా సినిమాలో చూసి చెప్పండి. నాకు తెలిసి ఫస్ట్ సినిమా తనది. 'విరాట్ ఖన్నా' అనేసి. నభా నతేష్ గారు 1 బై 1 మూవీస్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. అండ్ కాస్ట్ పరంగా వీళ్ళిద్దరిది కాకుండా ఇంత అద్భుతంగా చూపించారంటే, జగపత్ బాబు గారు ఉన్నారు, మాంజేకర్ గారు ఉన్నారు, అనసూయ గారు ఉన్నారు, అండ్ హాయ్ నాన్నలో చేసిన చైల్డ్ ఆర్టిస్ట్, ఇలా చాలా మంచి మంచి సర్ప్రైజెస్ ఉన్నాయి మనకి సినిమాలో. బీజిఎం ఒక్క డైలాగ్ కూడా లేదు తెలుసా టీజర్ లో, ఒక్క డైలాగ్ లేదు. అండ్ టీజర్ చూస్తున్నంతసేపు మీరు రెప్ప కూడా వేయరు నాకు తెలిసి. ప్రతి ఫ్రేమ్ లో మీకు స్టోరీ కనిపిస్తూ ఉంటది. విజువల్ పరంగా అయితే నో డౌట్ అబ్బా. అండ్ ఎన్ని డేస్ నుంచో మనం వింటున్నట్టుగానే పద్మనాభ స్వామి గారి కథలు అండ్ అక్కడ ఉన్న నిధులు, అంటే గదిలో ఉన్న నిధుల కోసం చెప్తూ ఉంటారు కదా, దానికోసం ఎక్కువ చూపించేలా ఉన్నారు. టీం ఎవరో కాదు, ఎన్ఐకి నిక్ స్టూడియోస్ అండ్ దేవాంశ్ వాళ్ళ ప్రెజెన్స్ లో వస్తుంది, స్టూడెంట్స్ ప్రెజెన్స్ లోకు. అండ్ ఎవరంటే డైరెక్టర్ మీకు షాక్ అవ్వచ్చు. నేనైతే షాక్ అయ్యాను, ఎందుకంటే అభిషేక్ నామ గారు లాస్ట్ తన ఫిలిమ్స్ లో అన్ని ఫిల్మ్స్ కి ప్రొడ్యూస్ చేశారు. లైక్ గూఢాచారి, కేశవ అండ్ ప్రేమ విమానం. దట్స్ ఎ వెరీ మంచి మూవీ అనమాట. కల్ట్, నాకు చాలా ఇష్టం. క్లాసిక్ కల్ట్స్ అంటాం కదా, వన్ ఆఫ్ ది క్లాసిక్ కల్ట్. అది నాకు చాలా ఇష్టం ఆ సినిమా, ప్రేమ విమానం. అండ్ ఆ సినిమా ప్రొడ్యూస్ చేసిన తను అభిషేక్ నామా గారు ఇప్పుడు డైరెక్ట్ గా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ తనదన్నమాట. ఇంకా నాకు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి అనమాట. ఎడిటర్ ప్రణవ్ గారు ఎంత బాగా చేశారు తెలుసా. చూస్తే అలా అనిపించారు. ప్రతి ఫ్రేమ్ విజువల్ గా ట్రీట్ మనకు అసలు అద్దిరిపోతుంది. అసలు లాస్ట్ లో శివుడు ట్రాన్సాక్షన్ అండ్ మన హీరో గారి ట్రాన్సాక్షన్ లుక్స్ వైజ్ సూపర్, అసలు కిరాక్ ఉంటది. అంటే ఆ క్యారెక్టర్ కి రాజసం అంటారు కదా, అలా ఉన్నాడు. బాగున్నాడు హీరో కూడా. మ్యూజిక్ వచ్చేసి జునైద్ గారు చాలా బాగా ఇచ్చారు అబ్బా. నాకు ప్రతి బీట్, అంటే ప్రతి క్లిప్పింగ్ కి వచ్చిన బీట్ చాలా బాగా సింక్ అయింది. గతంలో వచ్చిన సినిమాలకి ఈ సినిమాలకి కొంచెం, ఎందుకంటే ఇప్పుడు పద్మనాభ స్వామి మీద చాలా రకరకాల స్టోరీస్ అయితే వచ్చాయి, మనం అందరం చూసాము. బట్ ఈ సినిమాని ఎలా చూపించబోతున్నారని వెయిటింగ్ నేను. చాలా అద్భుతంగా అయితే రావచ్చు. నాకు ఆ స్నేక్స్ ని అంత అద్భుతంగా చూపించారంటే నిజంగా వచ్చేయమన్నంత ఫీల్ తెప్పించాయి అనమాట విజువల్స్. బట్ దిస్ విల్ స్టాండ్స్ అవుట్ అన్నమాట, ఎందుకంటే ఇది కథ అలా అనిపిస్తుంది నాకు. కాస్ట్ పరంగా చూస్తే సినిమా అద్భుతంగా రావాలి అండ్ కథ కూడా ఉండాలి అని నేను అనుకుంటా. కథ ఉండే ఉంటది, అంత అద్భుతమైన కాస్ట్ ఉన్నారు అనమాట. ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ అవబోతుంది. కంగ్రాచులేషన్స్ అభిషేక్ గారు, చాలా మంచి మూవీ మాకు చేస్తున్నారు. మరి బై బై.